హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లల్లో రక్తం తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు రాగి జావా, రాగి రొట్టెలు ఇలాంటివి పెట్టమని చెప్పి సజెషన్ ఇస్తారు. రక్తహీనతను తగ్గించే ఫుడ్స్లో అత్యంత ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు రాగి జావని. అసలు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మా వాడు సరిగ్గా తినడండి, అస్సలు తినడు. మనం ఎంత హెల్తీ ఫుడ్ తినిపించినా కానీ, లేకుంటే ఎంత టేస్టీ ఫుడ్ తినిపించినా కానీ, మా వాడు ఎలా అంటే అదేదో అయిష్టమైందిగా తినడానికి తింటున్నట్టు చాలా ఇబ్బందిగా తింటాడు. ప్రతిరోజు నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట, మా వాడికి ఏం పెట్టాలి ఏంటి అని చెప్పి. అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, మా వాడు ఏది పెట్టినా తింటలేదు అలా అని చెప్పి. కొంచెం పిల్లలు మంచిగా తింటే కొద్దిగా మదర్కి అయితే హ్యాపీగా ఉంటుంది. నేనే కాదండి, చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు పిల్లల విషయంలో. అయితే నాకు డాక్టర్ ఏం చెప్పారు అని అంటే, బ్లడ్ అనేది తక్కువగా ఉంటే ఆకలి పుట్టదు, ఆకలి వేయదు, అందుకని పిల్లలు తినరు అని చెప్పి డాక్టర్ నాకు చెప్పారు. నాకు మా వాడు చిన్నగా ఉన్నాక అన్నం ఇచ్చిన తర్వాత నాకు అంతా తెలియలేదు. అది నాది చాలా పెద్ద తప్పు. ఎవరికన్నా కనుక చిన్నపిల్లలు ఉంటే కనుక చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి ఫస్ట్ 1 ఇయర్లో మీరు కనుక మంచిగా ఫుడ్ ఇంటేక్ అనేది ఇవ్వగలిగితే తర్వాత మదర్కి పెద్ద ఇబ్బంది ఉండదు, చక్కగా పిల్లలు తింటారు. ఎందుకనంటే ఒక్కసారి వాళ్ళు తినే వయసులో తినకుండా మళ్ళీ తర్వాత తినాలి అని అంటే తినలేరు. ప్రతి 1 ఇయర్ లోపు వాళ్ళు పాకటము అలా చేస్తారు కాబట్టి కొద్దిగా తింటారు. అదే పరుగు పెట్టడము, 2వ సంవత్సరంలో పరుగు పెట్టడం అవన్నీ నేర్చుకుంటారు కాబట్టి మనకు అసలు చేతికి అందరండి.